ఎస్ఎల్బీసీ టనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్, 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు, అడుగడుగునా ఎదురవుతున్న ఆటంకాలు. మరోసారి టనల్ లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందం 12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయం, నీటిని బయటకు తీసేందుకు అధికారుల సమాలోచనలు. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మాట్లాడిన రాహుల్. ఎస్ఎల్బీసీ టనల్ వద్దకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెస్క్యూ సిబ్బందితో మంత్రి చర్చలు. ఇవాళ యాదగిరిగుట్టకు సీఎం రేవంత్, స్వర్ణగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్న ముఖ్యమంత్రి. గ్రూప్ 2 అభ్యర్థులకు కూటమి సర్కార్ ద్రోహం, యథావిధిగా గ్రూప్ 2 మెయిన్ పరీక్ష సమస్యలు పరిష్కరించాలన్నా పట్టించుకోని వైనం. తిరుపతిలో గ్రూప్ 2 పరీక్షలకు నూతన వధూవరులు, ఉదయం 6 గంటలకు వివాహం, అనంతరం నేరుగా పరీక్షకు హాజరు. భూపాలపల్లి రాజా లింగమూర్తి హత్య కేసు దర్యాప్తు, 7 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో మరో కొంతమంది నిందితులు. యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు, అరెస్ట్ చేసిన పోలీసులు, బెట్టింగ్ రీల్స్ చేస్తున్నాడని ఆరోపణలు. ఖమ్మం జిల్లా ముదిగొండలో ఇసుకాసుల దందా, మున్నేరు వాగు నుంచి అక్రమంగా తవ్వకాలు, 3 ట్రాక్టర్లు సీజ్, డ్రైవర్లపై కేసులు నమోదు. కర్నూలు జిల్లా గంగవరం వద్ద పోలీసుల తనిఖీలు, 720 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం స్వాధీనం. అనంతపురం జిల్లా ఉరవకొండలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, ఓడపత్రికలు ఆవిష్కరించిన శ్రీ చెన్నాబసవ రాజేంద్ర స్వామి మార్చి 9న రథోత్సవం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు. యూపీ సర్కార్కు కాసులు కురిపిస్తున్న మహాకుంభమేళా, 3 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చునని సిఏఐటి అంచనా. 7 ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్, దుబాయ్ వేదికగా తలపడనున్న భారత్ పాక్.